ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. 22 ఎకరాల వస్తువులతో ఎడ్యుకేషన్ కిట్ హ్యాపీగా తీసుకోండి. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బిల్లులు చెల్లింపుల విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా సరఫరా వ్యవస్థ సాఫీగా కొనసాగాలని సూచించారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంపై కూడా సీఎం సమీక్ష జరిపారు. ఒకే విధమైన ప్రమాణాలతో అన్ని వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా నాణ్యత నియంత్రణతో పాటు ఖర్చులపై సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల కోసం చేపట్టే ఈ కార్యక్రమం కేవలమైతే ఒక సంక్షేమ చర్య మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచే కీలక అడుగుగా కూడా ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పెద్ద స్థాయిలో సదుపాయాలైతే కల్పించేందుకు సిద్ధమైంది. ఇక విద్యార్థుల చదువుకు అవసరమైనటువంటి వస్తువుల కొరత లేకుండా చేయాలన్న లక్ష్యంతో మొత్తం 22 రకాల వస్తువులతో కూడినటువంటి ప్రత్యేక కిట్ అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కిట్ సరఫరా ప్రక్రియనైతే వేసవి సెలవులు ముగిసేలోపు పూర్తి చేయాలనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఇక ఈ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి సీఎం విద్యార్థుల విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదనైతే తేల్చి చెప్పారు. ఇక ముఖ్యంగా నాణ్యత విషయంలో అయితే ఎలాంటి తడబాటు ఉండకూడదని, అవసరమైతే ఖర్చు పెరిగినా సరే మంచి నాణ్యత గల వస్తువులనే అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలకు అందే ప్రతి వస్తువు వారి భవిష్యత్పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం రూపొందిస్తున్నటువంటి ఈ కిట్ లో యూనిఫామ్ తో పాటు విద్యార్థులకు రోజువారీగా అవసరమయ్యేటువంటి అన్ని కీలక వస్తువులు ఉండేలా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, షూస్, బెల్ట్, టై వంటి వస్తువులతో పాటు ఇతర స్టేషనరీ అవసరమైనటువంటి సామగ్రిని కూడా ఈ కిట్లో చేర్చుకున్నారు. ఇక పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికైతే ప్రతి విద్యార్థి చేతిలో అయితే ఈ కిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు.